నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతి షోడశ నామాల్లో ఉన్నటువంటి రహస్య అంతరార్థాన్ని పరిశీలిద్దాం. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు గణపతికి సంబంధించినటువంటి సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాళచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ అంటూ షోడశనామ స్తోత్రం చదువుకొని గణపతి అనుగ్రహం పొంది కార్యనిమిత్తమై బయటికి వెళతాం. అయితే ఈ షోడశనామాల్లో ఉన్నటువంటి రహస్య అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే మొట్టమొదటి నామం సుముఖ. గణపతిని సుముఖ అంటూ మనం కీర్తిస్తున్నాం. గణపతికి అనేక ముఖాలు ఉంటాయి. ఏకముఖం, ద్విముఖం, త్రిముఖం, చతుర్ముఖం, పంచముఖం, దశముఖం. గణేశ పురాణాన్ని చూస్తే రకరకాలైనటువంటి ముఖాలతో గణపతి దర్శనమిస్తాడు. ఎన్ని ముఖాలు ఉన్నప్పటికీ ఆయన్ని సుముఖం అంటూ మనం కీర్తిస్తున్నాం. అంటే ప్రసన్నమైనటువంటి ముఖాన్ని కలిగిన గణపతి అని అర్థం. అంటే ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఆ కార్యక్రమాన్ని ప్రసన్నతతో పూర్తి చేయాలని సుముఖ అనేటటువంటి గణపతి నామం మనకు తెలియజేస్తుంది. కాబట్టి సుముఖ అనే నామాన్ని స్మరించుకోవటం ద్వారా ఏ పని ప్రారంభించినా ఆ పని పట్ల సుముఖత కలిగి ఉండాలి, విముఖత ఉండకూడదు, ప్రసన్నంగా ఉండి ఆ పని పూర్తి చేయాలనేటటువంటి తత్వాన్ని సుముఖ అనేటటువంటి గణపతి నామం ద్వారా మనం గ్రహించాలి. ఆ తర్వాత ఏకదంతశ్చ, గణపతికి ఒకే ఒక దంతం ఉంటుంది. ఒక దంతం ఎందుకు ఉంటుంది అంటే రాక్షస సంహారం చేసేటప్పుడు తన దంతాన్ని పెరికి రాక్షస సంహారం చేశాడని కొన్ని పురాణ కథల్లో ఉంది. అలాగే వ్యాస భగవానుడు భారతం చెప్పేటప్పుడు ఆ భారతం రాయటానికి గణపతి మధ్యలో విఘ్నం వస్తే తన దంతాన్ని పెరికాడని కొన్ని చోట్ల కథల్లో ఉంది. కథలు చాలా రకాలుగా ఉన్నాయి. బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా చెప్పారు. రాక్షసులతో యుద్ధం చేసుకున్నప్పుడు ఒక దంతం తీసి రాక్షసుల మీద విజయం సాధించాడని కూడా చెప్పారు. అయితే ఈ ఏకదంతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని మనం పరిశీలిస్తే ఏకదంతం ఏం చెప్తుందంటే చెడు మీద మంచి విజయం సాధించాలి, చెడును విడిచిపెట్టాలి, మంచిని మాత్రమే స్వీకరించాలి అని చెప్పటమే ఒకే ఒక్క దంతంలో ఉన్న అంతరార్థం. అలాగే దంతం ఉన్నవైపు శివశక్తికి సంకేతం, దంతం లేని వైపు అమ్మవారి శక్తికి సంకేతం. అంటే గణపతి ఏకదంతుడిగా ఉన్నాడంటే శివశక్తుల సంయోగ శక్తి గణపతిలో ఉంది. అది ఏకదంతంలో ఉన్నటువంటి అంతరార్థం. ప్రతి మనిషి కూడా మనలో ఉన్నటువంటి చెడుని త్యజించి మంచిని మాత్రమే స్వీకరిస్తూ శివశక్తుల అనుగ్రహాన్ని పొందాలని చెప్పటమే ఏకదంతం అనేటటువంటి నామంలో ఉన్న అంతరార్థం. ఆ తర్వాత కపిల అంటూ గణపతిని కీర్తిస్తాం. గణపతికి కపిల అనే పేరు ఎందుకు వచ్చిందంటే అసలు కపిల వర్ణం అంటే అర్థం ఏంటంటే నీలం రంగు, ఎరుపు రంగు, ఈ రెండు కలిస్తే దాన్ని కపిల వర్ణం అంటారు. అనంతమైన ఆకాశం నీలం రంగులో ఉంటుంది. సూర్యుడు ఎర్రటి రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడు ఆకాశాన్ని ధరించినట్లుగా గణపతి ఆకాశాన్ని ధరించి ఉంటాడు అని చెప్పటమే కపిల నామంలో ఉన్న రహస్యార్థం. గణపతి ఆకాశాన్ని ధరించటం ఏంటన్న సందేహం వస్తే ఉపనిషత్తులో దీనికి సమాధానం దొరుకుతుంది. ఆత్మనా ఆకాశాత్ సమః, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నిరాపహ, ఆపహ పృథివీ, పృథివ్యాద్ ఓషద్, ఓషధ్యాత్ అన్నం, అన్నాత్ పురుష అంటుంది తైత్తిరీయ ఉపనిషత్తు. అంటే అన్నిటికీ మూలమైన మానవ జీవన గమనానికి మూలమైన అన్నం అనేది ప్రధానంగా ఆకాశం నుంచి వస్తుంది. అలాంటి ఆకాశాన్ని సూర్యుడు ధరించినట్లుగా గణపతి ఆకాశాన్ని ధరించి ఉండి అన్నానికి కారణమవుతున్నాడు, జీవన మనుగడకు కారణమవుతున్నాడన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని కపిల నామంలో మనం గుర్తించాలి. కాబట్టి అంతరార్థం తెలుసుకుంటూ షోడశనామాలు చదువుకుంటే గణపతి విశేషమైన అనుగ్రహం వల్ల విఘ్నాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేయవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన పుష్య పూర్ణిమ, గురు పుష్య యోగం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. నీళ్లతో ప్రమాదం, ప్రజలతో ప్రమాదం, దేశం, ప్రాంతం, కాలం, కొన్ని కాలాలు కొన్ని యాక్టివిటీస్కి బాగుంటాయి. కర్మ ప్రవృత్తికి సంబంధించిన కాలాలు మధ్యాహ్నాది కాలములు, తమ ప్రవృత్తికి సంబంధించిన రాత్రులు, అలాగే సంధ్యలు, బ్రాహ్మీ ముహూర్తం, ఇవి సాత్విక గుణం ప్రబుద్ధమయ్యే కాలాలు కనుక ఏ కాలం చూసుకో ఇక్కడ. అదేవిధంగా కర్మ,
సాత్విక కర్మలు, రాజస కర్మలు, తామస కర్మలు. అవి మనం కొంచెం ఆలోచిస్తే అందరికీ తెలిసిపోతాయి. వాటిని పెంపొందించే కర్మలు, సాత్విక గుణాన్ని పెంపొందించే కర్మలు జపము, ధ్యానము, యజ్ఞము, యాగము. ఇవి సాత్విక గుణాన్ని పెంచుతాయి. ఎంత కోరికలతో చేసినా అది శాస్త్రజనితమైంది కనుక, అది సత్వస్వరూపులైన దేవతలతో ముడిపడింది కనుక సాత్వికతను పెంచుతుందండి. ఇక్కడ కర్మచ జన్మచ, పుట్టుకలు కొన్ని ఉంటాయి. వాడు పుట్టిన చోటు సహజంగా సాత్విక లక్షణ కుటుంబాల్లో పుట్టాడు అనుకోండి, వాళ్ళ సత్వవృద్ధి జరుగుతుంది. రాజస కుటుంబాల్లో పుడితే అది, తామస కుటుంబాల్లో పుడితే అది. వాడు కర్మను బట్టి అక్కడ పుడతాడు, అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే జన్మచ కర్మచ. ధ్యానం, ధ్యానం కూడా రాజస తామస సాత్విక ధ్యానం ఉంటుందిట. అంటే వాళ్ళు కూడా ధ్యానం చేస్తారండి, సాత్వికులే కాక చేస్తారండి. ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. వీడి ధ్యానం ఏంటంటే ఈశ్వర ధ్యానం, ఆత్మధ్యానం, దేవతా ధ్యానం, ఇష్టదేవతా ధ్యానం సాత్వికుడిది. వీడి ధ్యానం ఏమిటంటే రాజసుకుడిది కామినీ కాంచన ధ్యానం అన్నాడు ఇక్కడ. కామకాంచనాలు వీటినే ధ్యానిస్తుంటట. డబ్బు గురించి ధ్యానం, విషయాల గురించి ధ్యానం, అది ధ్యానమే. అంటే ధ్యానం మనకు అలవాటే. అందుకే ధ్యానం కష్టం అంటే నీ ధ్యానం అలవాటే, అది ధ్యానించడం కష్టం. అది చెప్పి ఇక్కడ ప్రవృత్తి ఉంది, ధ్యాన ప్రవృత్తి. రాజస ప్రవృత్తి ఎలా ఉంటుంది? తామస ప్రవృత్తికి ఏముంటుందంటే శత్రుచింతన ఎక్కువట. ఆ శత్రుచింతన ఎక్కువ ఉంటుంది, అదే ఎక్కువ ధ్యానం వాడుకు. శత్రుత మొదలైనవి. ఇంకా హాయిగా నిద్రపోవడానికి ఏమేమి చేయాలో కూడా ధ్యానిస్తాడు వాడు ఇక్కడ. ఆ తర్వాత మంత్రం, మంత్రాలు కూడా సాత్విక రాజస తామసాలు ఉంటాయి, ఇది తెలుసుకోవాలి. తామసాది మంత్రములు ఏమిటి అంటే కొన్ని పేర్లు చెప్పుకోవచ్చు, అవేంటో చెప్పండి అని మాత్రం అడగండి. కర్ణపిశాచి ఒకడు, బేతాళ మంత్రాలు ఇవి ఉన్నాయి. అవి తొందరగా ఫలిస్తాయి తెలుసా, పైగా తెలిసిపోతుంది. కర్ణపిశాచి కొద్ది రోజులు, పైగా దాని శుచక్కర్లే సదాచారం కల్లి ఎంత బాగుందో. ఈ రోజుల్లో చెయ్యలే కానీ తొందరగా పండిపోతాయి. ఎందుకంటే కావలసినంత అశుచి, అనాచార, దురాచారాలు ఉన్నాయి కనుక ఇవి బాగా వచ్చేస్తాయి. అందుకే భూత ప్రేతాది దుష్టశక్తుల ఉపాసనలు, తామశక్తుల ఉపాసనలు ఇవి ఉంటాయి. అవి మంత్రములు. మరి దేవతను కూడా తామసంగానే చేస్తున్నారు. ఇలాంటి తామసోపాసకులు ఉంటారు. వాళ్ళు ఇది తామస మంత్రములు అంటే ఇప్పుడు తెలిసేది కదా. రాజస మంత్రములు, రాజస మంత్రం అంటే కామ్య మంత్రములు. అది చేస్తే వశీకరణ వస్తుందట, ఇది చేస్తే ఐశ్వర్యం పెరుగుతుందట, అది చేస్తే ఇంకేదో వస్తుందట అనేవన్నీ మంత్రములన్నీ రాజసములు. ఇక సాత్వికములు అంటే చిత్తశుద్ధి, ఈశ్వరానుగ్రహం, మోక్షం ఇచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి సాత్విక మంత్రములు. అలాగే దానికి తగ్గ సంస్కారములు, ఇవి కూడా 3 రకాలుగా ఉంటాయి. వీటి వల్ల ఈ గుణములు పెరుగుతూ ఉంటాయి నాయన. అందుకే దశహేతవః, ఈ శ్లోకం చాలా విశిష్టమైనది. 3 గుణాలని దానికి సంబంధించి పెంచే వాటిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం తెలియవలసింది ఏంటంటే సత్వగుణం కొంత సహకారి గనక దానిని పెంచుకోగలిగేటటువంటి శాస్త్రములు, జలము, ప్రజలు, దేశములు, కాలము, కర్మ, జన్మ. పోనీ జన్మ ఎలాగొచ్చినప్పటికీ మిగిలినవి పెంచుకునే ప్రయత్నం చేయాలి. ధ్యానం, మంత్రము, సంస్కారము, ఈ 10 పెంచుకుంటూ ఉంటే మనం దానికి తగ్గ పెంచుకోగలం. కానీ ఎంచుకోవడం మన చేతిలో ఉంది. ఇప్పుడు పైగా ఏ కర్మకి ఎలాంటి ఫలితం వస్తుందో భగవాన్ ఇక్కడ చెప్తున్నాడు. కర్మణః సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖం, అజ్ఞానం తమస ఫలం. చక్కగా క్లారిఫికేషన్ ఇచ్చాడండి. దేని ఫలితం ఏంటో చెప్పాడు, దాన్ని బట్టి నీ సెలక్షన్ ఉంటుంది ఇక్కడ. ఏమండి రజస్సులో ఉంటే ఏమైందండి, ఏమవుతుందో చెప్తున్నాడు. సాత్వికంలో ఉంటే ఏముంటుంది? సాత్వికం ఎప్పుడూ కూడా సాత్విక కర్మలే చేస్తుంది. అంటే కర్మ చేయించే లక్షణం రాజసానికి ఉందనుకుంటాం, కానీ సాత్వికానికి కూడా కర్మ ఉన్నది. ఎందుకంటే పక్కన రజిస్తుంది కదా. కానీ సాత్విక బలం బాగా ఉన్నప్పుడు సాత్విక కర్మ చేస్తాడు ఇక్కడ. అందుకే కర్మణః సుకృతస్య ఆహు సాత్వికం. సాత్వికమైనటువంటివి సుకృత కర్మలు. సుకృత కర్మలు అంటే పుణ్యకర్మలు. ఇది దాని ఫలం ఏమిటి? నిర్మలం ఫలం. నిర్మలమైన ఫలం అంటే ఆనందం లభిస్తుంది. సాత్విక వృద్ధి ఉన్నప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు నిర్మల లోకాలకు వెళ్తారంటే నిర్మల ఫలాలు. వాళ్ళు ఇహలోకంలోనూ నిర్మలమైన ఫలాలే, పరమానంద కూడా ఉత్తమ లోకాలకి ఉత్తమ సుఖాలు అనుభవిస్తారు. కనుక వీటన్నిటిలో సాత్వికత గొప్పదే తెలిసినంత వరకు. పరమమోక్షం వరకు పక్కన పెట్టండి, మంచి లోకాలు మంచి సుఖాలు వస్తున్నాయిగా. రజోగుణం యొక్క ఫలం ఏమిటంటే రజసస్తు ఫలం దుఃఖం. రజోగుణం యొక్క ఫలం దుఃఖమే. మరి ఇన్ని లంపటాలు పెంచుకుని చేసేదాని చివరి పరిణామం దుఃఖమే. అజ్ఞానం తమస ఫలం. తమస్సు మరింత అజ్ఞానాన్ని పెంచుతుందయ్యా అన్నాడు ఇక్కడ. ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే విషయాలు ఎలా చెప్తున్నాడు. అక్కడ తమస్త్వజ్ఞానజం విద్ధి అన్నాడు, అజ్ఞానం నుంచి తమస్సు పుడుతుందన్నాడు. ఇక్కడేమన్నాడు? తమస్సు వల్ల అజ్ఞానం పెరుగుతుందన్నాడు. అక్కడ తమస్త్వజ్ఞానజం విద్ధి అని చెప్పారే, ఇక్కడేమన్నారు? అజ్ఞానం తమసఫలం అన్నారు. దేనివల్ల ఏంటో చెప్పండి అన్నాడు. నాయన నీలో అజ్ఞానపు సంస్కారం ఉంటే తమోగుణం పెరుగుతుంది, తమోగుణం వల్ల నువ్వు చేసే పనులు బట్టి మరింత అజ్ఞానం పెరుగుతుంది. కనుక ఇది ఒకదాని వల్ల ఒకటి పెరుగుతాయండి. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ దానివల్ల ఇది, దీనివల్ల ఇది. అందుకే అజ్ఞానం వల్ల తమస్సు, తమస్సు వల్ల అజ్ఞానం.
కనుక తమస్సు వల్ల మరొకదానికి లేదు, మళ్ళీ తమస్సు వల్ల అజ్ఞానమే. కనుక తమో గుణం మనలో పెరుగుతోందంటే అజ్ఞానం దృఢపడుతుంది. అజ్ఞానం దృఢపడుతున్న కొద్దీ వివేక జ్ఞానం ఉండదు. వివేక జ్ఞానం లేనంత వరకు ధర్మాధర్మ పరిజ్ఞానం కానీ, భగవద్ ఆశ్రయ బుద్ధి కానీ, బ్రహ్మజ్ఞానం కానీ మూడు కలగవు. ఇది చెప్తున్నాడు. కనుక ఇప్పుడు ఎదుర్కోవాల్సింది దేన్ని? రజస్తము. కానీ ఇప్పుడు అతి ప్రమాదకారేది తమోగుణం. అది ప్రయత్నం ఎలా చేయాలయ్యా అంటే, తమోగుణాన్ని జయించడం కోసం ముందు రజోగుణం జాగ్రత్తగా దాని సహాయంతో తమోగుణం జయించు, తర్వాత సత్వగుణంతో రజోగుణాన్ని జయించు. అలాంటి సత్వగుణం డెవలప్ చేసుకుని గురువుని ఆశ్రయించి ఈశ్వరుడు ఆశ్రయ బుద్ధి కలిగి ధర్మాచరణతో నిష్కామంతో, ఇవన్నీ సత్వగుణం వృద్ధి చెందితేనే కలుగుతాయి. నిష్కామ బుద్ధి, ఈశ్వరాశ్రయ బుద్ధి, విచారణా బుద్ధి, ఇవన్నీ సత్వగుణం వృద్ధి చెందుతున్న కొద్దీ పెరిగిపోతుంటాయి. అది పెరిగిపోయాక సత్వగుణాన్ని కూడా వదిలి గుణాతీత స్థితికి వెళ్ళు. ఇది ప్రధానంగా చెప్తున్నాడు. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవచ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవచ. నాయన, సత్వం వల్ల జ్ఞానం వస్తుంది, రజస్సు వల్ల లోభం వస్తుంది. ప్రమాద లక్షణం చెప్తున్నాడు. ప్రధానమైన ప్రమాద లక్షణం ఇక్కడ. ప్రమాదం అంటే ఇబ్బంది కలిగించేది అని అర్థం. సత్వం వల్ల కలిగేది ఏంటి? జ్ఞానం. రజస్సు వల్ల కలిగేది లోభం. తమస్సు వల్ల కలిగేది మూడు చెప్పాడు: ప్రమాద, మోహవు, అజ్ఞానం. ప్రమాదము, మోహము, అజ్ఞానం. కేవలం అజ్ఞానం అన్నారు, ఇప్పుడు మీరు రెండు కలిపేరండి అంటే అజ్ఞానాన్ని పోల్చుకోవడానికి మిగిలిన రెండు పనికొస్తాయి ఇక్కడ. అంటే ప్రమాద, మోహం, అజ్ఞానం, ఇది దేని వల్ల కలుగుతాయి? తమస్సు వల్ల. ఇప్పుడు ఈ మూడింటిని ఒక్కసారి అనలైజ్ చేసుకుంటే మన జీవితంలో ఈ మూడు అవస్థలు మనం పొందుతూనే ఉన్నాం. ఒక్కటి కాదు, మూడు అవస్థలు అవసరం ఉన్నది. అంటే నిద్ర, తమో గుణం కనుక నిద్రను జయిస్తానంటే అది అనారోగ్యం. నిద్ర అవసరమే. అంటే తమో గుణం అవసరం ఉంది చూసారా? ఎప్పుడు రావాలో అప్పుడు రావాలి. అప్పుడు నిద్ర అవసరం. అది ఆరోగ్యానికి చాలా మంచిది. కనుక నిద్ర కూడా ప్రకృతి గుణాల్లో ఒకటి. అంటే వీటిని నువ్వు పనికొచ్చేటట్టు మార్చుకోవడంలో ఉన్నదండి ఇక్కడ. అలాగే రకరకాల కర్మలు చేయడం వల్ల లోకగతి నడుస్తోంది. రజోగుణం కూడా అవసరమే. అప్పుడు నువ్వేం చేయాలంటే వ్యర్థ కర్మలు మానివేసి సాత్విక సహాయం తీసుకుని సత్కర్మాచరణ చేయు. పోను ఫలాకాంక్షతో చేయి, పర్వాలేదు. రజోగుణం ఉంది కనుక ఫలాకాంక్ష ఉంటుంది. సత్ఫలాకాంక్ష, ధర్మసమ్మతమైన కోరిక అది పెట్టుకో, అప్పుడు ప్రమాదం లేదు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. బుధవారం నాడు భూమిని దున్నేటువంటి వాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా పాటించవలసినటువంటి విధి విధానం ఒకటి ఉంది. అంటే భూమాత యొక్క దివ్యవంతమైన కరుణ మన పైన ఉండటానికి భూమి దున్నేటప్పుడు ఈశాన్య మూల గుంట తీసి ఆ గుంటలో ఒక గిద్దెడు పసుపు వేసి భూమాతకు నమస్కారం చేయాలి. ఆ భూమాతకు నమస్కారం చేసి మట్టితో కప్పి వ్యవసాయ పనులు గనక బుధవారం నాడు గనక ప్రారంభించినట్లయితే భూమాత యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల వల్ల బుధాదిత్య యోగంతో భూమి సస్యశ్యామలవంతమై చక్కగా పంటలు పండుతాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఆ పంట పొలాలు భూమాత యొక్క దివ్య అనుగ్రహంతో రక్షింపబడతాయి అని చెప్పేసి కూడా మనం గ్రహించాలి. ఇక్కడ కావలసింది దైవచింతన. దైవచింతన ఉన్న మానవుడికి అన్నిటా విజయం చేకూరుతుంది సుమా. రైతన్నలు ఈ విధి విధానాన్ని గనక పాటించినట్లయితే తప్పనిసరిగా సకాలంలో పంట చేతికి అంది ఉత్తమమైనటువంటి అభివృద్ధి పదంలో పయనించడానికి ఆస్కారాన్ని ఆ భూమాత, ధరణీమాత మనకు ప్రసాదిస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గ్రహించాలి. అంతేకాకుండా రైతులు తమ పొలం పనులకు వెళ్ళే ముందుగానే తాము ఉపయోగించేటువంటి ఆ రైతు వినియోగించేటువంటి వివిధ పరికరాలకు కూడాను నమస్కారం చేసి బయలుదేరటం వల్ల కూడాను భూమాత కరుణ ఎల్లవేళలా ఉంటుంది అని శాస్త్రం. అలాగే
భూమిని దున్నటానికి వాడేటువంటి వృషభ వాహనం అంటే ఎద్దులకు కూడాను చక్కగా అలంకరణ చేసి ఆ ఎద్దు ముఖార విందానికి తప్పనిసరిగా నమశివాయ అంటూ పసుపు రాసి వ్యవసాయానికి గనక తీసుకుని వెళ్ళినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి నందీశ్వరుని యొక్క దివ్యానుగ్రహం ఆ భూమిపై ప్రసరిస్తుంది అని కూడాను ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:03. తిథి చతుర్దశి రాత్రి 9:52 వరకు. నక్షత్రం పునర్వసు పూర్తిగా ఉంది. వర్జం రాత్రి 7:21 నుంచి 9:04 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి 12:50 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:41 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7:25 వరకు కొనసాగుతోంది. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6:15. నేటి విశేషాలు. బుధవారం శుక్లపక్ష చతుర్దశి, పక్ష శివరాత్రి అనేటువంటి విధానంలో ఈరోజు శివరాత్రి అవుతుంది. దీన్ని పక్ష శివరాత్రి అంటారన్నమాట. ఆ తర్వాత బుధవారం కాబట్టి మనం శివుణ్ణి పెసలతో పూజించుకోవడం ద్వారా, వాటిని ఆవులకు పెట్టడం ద్వారా విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పెద్దల్లో జ్ఞానశక్తి పెరుగుతుంది. విశేషించి ఈ పెసలు భగవంతునికి పూజించడం ద్వారా, ఆవుకు పెట్టడం ద్వారా వ్యక్తులలో బుధగ్రహమునకు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నట్లయితే అవి తొలగిపోతుంటాయి. నేటి ఆణిమత్యాలు. లక్ష్యాన్ని గుర్తించడమే విజయానికి తొలిమెట్టు. ధ్వజం ఎత్తుగా ఉండి మంగళప్రదంగా ఉంటుంది. సమాజంలో నువ్వు అందరి చేత ధ్వజస్తంభంలా గౌరవింపబడతావు. అంత గౌరవింపబడడానికి వీలైన మంచి పనులు నీ చేత చేయించి కీర్తినిస్తానని చెప్పడానికి ధ్వజాన్ని పాదాలలో ధరిస్తాట. అందుకని రేఖామయ ధ్వజ సుధాకలశ అమృత కలశం. అమృత కలశం అంటే ఏ అద్వైతానుభూతి అనుభవంలోకి వస్తే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా జీవన్ముక్తుడైపోతాడో అటువంటి భగవదనుభవాన్ని, అద్వైతానుభూతిని నీకు నేను కల్పిస్తానని చెప్పడానికి సుధాకలశ, ఆతపత్ర, విసినికర్ర పెట్టి విసిరుకుంటే తాపం పోతుంది. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మికములనేటటువంటి 3 తాపములను నేను తొలగిస్తానని చెప్పడానికి ఆతపత్రం పాదంలో ఉంటుంది. కాబట్టి ఆతపత్ర వజ్రాంకుశాంబురుహకల్పక శంఖచక్రై, వజ్రం ధరించి ఉంటాడు, వజ్ర రేఖ ఉంటుంది. ఆ వజ్రము దేనికి గుర్తు అంటే వజ్రం వజ్రేన భిన్నయేత్,
ఎన్ని దుష్కర్మలు ఉన్నా అన్నిటినీ కూడా నేను నా పాదముల దర్శనము వలన కలిగిన పుణ్యము చేత ఉత్పన్నమైన అనుగ్రహము వలన భేదిస్తాను, నీ పాపములు పోగొడతానని చెప్పడానికి గద ఉంటుంది. ఎటువంటి రాక్షసుల్ని కూడా నేను సంహరించగలిగిన వాడను. కౌమోదకి, ఈ భూమిని కాపాడుతూ ఉంటాను, నేనే ఈ భూమి నాది అని చెప్పడానికి గదని ధరిస్తాడు. అలాగే శంఖం ఏం చేస్తుంది? స్వామివారి ఊపిరిని తనలోకి తీసుకుని మోగుతుంది, అది విజయానికి పిలుపు. ఈ మైకు నా ముందు ఎలా కూర్చుందో అలా ఆయన ముందు నేను కూర్చుంటే నాలో ఆయనే కూర్చుని నా చేత పలికించి నన్ను ధన్యుణ్ణి చేస్తూ ఉంటాడు. నా చేతి శంఖము నా ఊపిరి చేత మోగినట్టు నా అనుగ్రహము కలిగిన నాడు నా వాక్కులు నీ నుండి బయటికి వచ్చి నా శంఖమవుతావు నువ్వు. అంత కీర్తినిస్తాను. పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా అంటారే పోతన గారు. అలా నీ చేత నా పలుకులు పలికిస్తానని చెప్పడానికి శంఖము, చక్రము మెరుస్తూ ఉంటుంది. సుదర్శనం, జ్ఞానకాంతులను నీ యందు నింపుతాను. చక్రరేఖ, ఆయన పాదముల యందు పద్మం ఉంటుంది. అది విచిత్రం. ఎందుకని అంటే అసలు లోకంలో గంగలో పద్మం పుడుతుంది, అంతేగాని పద్మంలో గంగ పుట్టదు. గంగానది ఉందనుకోండి, గంగానదిలో పద్మాలు పుడతాయి. ఎక్కడైనా చెరువు ఉందనుకోండి, నీటిని గంగా అంటుంటాం కదా, నీళ్లలో పద్మాలు వస్తాయి, అంతేగాని పద్మాలలోంచి నీళ్లు రావు. కానీ విచిత్రం ఏమిటంటే ఆయన పాద పద్మముల నుండి గంగ పుట్టింది. గంగలో పద్మాలు పుట్టడం లోకంలో సహజమైన విషయం. కానీ వెంకటేశ్వర స్వామి విషయంలో మాత్రం ఆయన యొక్క పాద పద్మముల నుండి నిజంగానే గంగ పుట్టింది. ఎందుకు పుట్టింది అంటే ఒకానొకప్పుడు వామనమూర్తిగా వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల దానం పుచ్చుకొని ఈ భూమినంతటినీ త్రివిక్రమమూర్తి అయి కొలిచేశారు. భూమినేమి, భూమి ఆకాశము అన్నింటినీ కొలిచేశారు. ఆ కొలిచినప్పుడు ఇంతంతై వటుడు ఇంతయై మరుయుతానింతై అభోవీధిపై అంతై తోజదమండలగ్రమణ కల్లంతై మహారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యి అని పెరిగిపోయారు. అలా పెరిగిపోతుంటే ఆ పాదం సత్యలోకం దాకా వెళ్ళిపోయినప్పుడు అందరూ పెద్ద హడావిడి చేసి శ్రీమన్నారాయణుడి పాదం వస్తోందన్నారు. పాదం వస్తోందంటే ఆయన వస్తున్నారని గుర్తు. ఆయన నాభికమలంలోంచి పుట్టినవాడు బ్రహ్మగారు. తండ్రి గారు వస్తే ఏం చేయాలి? కొడుకు కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇవ్వాలి. అందుకని ఆయన ఏం చేశాడు? తన పుట్టిల్లిద పొమ్మటంచునదుడున్ తన్నాభిపంకే రుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాద శేచనముంచేచ కమండలూజకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించ దేవనదిగా విశ్వాత్మకీర్తి ప్రభన్. బ్రహ్మగారు వచ్చి తన కమండలంలో నీళ్లతో శ్రీమన్నారాయణుడి పాదములు కడిగితే ఆ కడగబడినటువంటి నీరు ఆకాశంలో గంగానదిగా ప్రవహించింది. ఇప్పుడు ఆయన పాదముల నుండి గంగ పుట్టింది. లోకంలో గంగలోంచి పాదాలు పుడతాయి. పైగా ఆయన పాదముల విషయంలో ఒక అద్భుతం ఉంది. పద్మాల వంటి కందులు కలిగినది పద్మావతి. ఆమె తన యొక్క మనస్సనబడేటటువంటి పద్మంలో పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి పద్మనాభుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పెట్టుకుని పద్మముల వంటి తన కరములతో తన చేతులతో ఆయన పాద పద్మములను ఒత్తుతూ ఉంటుంది. తల్లి తన భర్త పాదములు ఒత్తుతుంటే పిల్లవాడు వచ్చి పక్కన కూర్చుంటాడు. పద్మనాభుడు గతి అయి మమ్ములనుగాచే పద్మనాభుడు అంటాడు అన్నమాచార్యులు వారు. అలా పద్మనాభుడు ఆయన యొక్క నాభికమలంలోంచి పుట్టినటువంటి బ్రహ్మగారు ఆ పద్మావతి లక్ష్మీదేవి పక్కన కూర్చుని ఉంటాడు. ఇప్పుడు పద్మముల వంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి పరమాత్మ ముఖంలో ఆ నేత్రములను చూసి మురిసిపోతుంటుందిట లక్ష్మీదేవి. రామ కమలపత్రక్ష సర్వసత్వ మనోహర రూపదక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అని కదా. పద్మాల్లా ఉంటాయి ఆయన కళ్ళు. ఆ కళ్ళ వంక చూస్తూ పద్మాల వంటి నేత్ర సౌందర్యాన్ని చూస్తూ పద్మాల వంటి నేత్రాలు కలిగినటువంటి పద్మావతి పద్మముల వంటి తన కరములతో ఆయన పాద పద్మములను సంవాహనం చేస్తుంటే ఒత్తుతుంటే ఆయన నాభి కమలంలోంచి పద్మంలోంచి పుట్టిన పద్మసంభవుడైనటువంటి బ్రహ్మగారు పక్కనొచ్చి కూర్చుంటే ఆవిడంటుందిట, నేను ఇలా ఒత్తుతున్న పాదాలని ఎవడు తన మనపద్మంలో పెట్టుకున్నాడో వాడింట నేను నా కొడుకు పద్మసంభవుడితోటి పాదపద్మములు ఇంత గొప్పవి కలిగిన శ్రీమన్నారాయణుడితో కలిసి వచ్చి కొలువు చేస్తానంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
31వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు, ఓ సంజయ, అర్జునుడి చేతిలో నా సేనలో చాలా భాగం నాశనమైపోయాయి. అది చూసి మీరంతా పారిపోయారు కదా, అప్పుడు మీ మనస్సులు ఎలా ఉన్నాయి? మనస్సులో మీరేమనుకుంటున్నారు? నా సైన్యాలు చెల్లాచెదిరైపోయాయి కదా, ఏ ఆధారం లేకుండా అయిపోయాయి కదా, వాటిని నిలపడం చాలా కష్టం కదా. ఆ పరిస్థితిలో మీరేం చేశారు? ఈ విషయాన్ని నాకు చెప్పు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, నీ సైన్యాలు చెదిరిపోయాయి. నీ పుత్రుడి ఇష్టానుసారంగా నడుచుకునేవారు, కీర్తిని కోరుకునేవారు ద్రోణుని రక్షిస్తున్నారు, ఆయన వెంట ఉన్నారు. ఓ ప్రభు, యుద్ధం తీవ్రమైంది. యోధులందరూ భయం లేకుండా యుద్ధం చేస్తున్నారు. శస్త్రాలు అస్త్రాలు అన్ని వైపులా పైకెత్తి పట్టుకొని ఉన్నారు. ధర్మరాజు రణభూమికి వచ్చాడు. భీమా, సాత్యకి, దృష్టద్యుమ్నుల అజాగ్రత్తను, ఏమరుపాటును అవకాశంగా తీసుకొని కౌరవ సైనికులు పాండవ సేన మీదకు దాడి చేశారు. పాంచాలురు ద్రోణుని పట్టుకోండి ద్రోణుని పట్టుకోండి అని తమ సేనను ప్రేరేపించారు. అప్పుడు నీ పుత్రుడు ద్రోణుని ఎవరూ పట్టుకోలేరు, శత్రువులపై దాడి చేయండి అని నీ సేనలను ప్రేరేపించారు. ఒకవైపు నుంచి ద్రోణుని పట్టుకోమని కేకలు వినిపిస్తున్నాయి, ఇంకొక వైపు నుంచి ద్రోణుని పట్టుకోలేరు మీరు అని కేకలు వినిపిస్తున్నాయి. ఇలా కౌరవ పాండవుల మధ్యలో ద్రోణుని జూదమనే ఆట జరిగింది. అక్కడ ద్రోణుడు పాంచాలు రథాలను నాశనం చేసే ప్రతి చోట దృష్టద్యుమ్నుడు ఆయన్ని అడ్డగించాడు. ఇలా భయంకరంగా యుద్ధం జరుగుతోంది. ఇరుపక్షాల వీరులు భయంకరమైన గర్జనలు చేస్తూ ఒకరినొకరు ఎదుర్కొన్నారు. కేవలం గర్జనలు, కాసేపు గర్జనలు జరిగాయి. ఆ ఊ ఈ ఊ అని ఎవరు బాణాలు వేసుకోలేదు. ఇదొక రీతైన యుద్ధం. పాండవ వీరులు సిగ్గు కలవారు, సత్యగుణం కలవారు. ప్రాణాల మీద ఆశను వదులుకొని కోపంతో మహాయుద్ధం చేశారు. ద్రోణాచార్యుణ్ణి బాధ పెడుతూ వధించాలని ఆయన మీదకి వచ్చారు. ఆ భయంకర యుద్ధంలో వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పరస్పరం పీడించుకున్నారు. ద్రోణుణ్ణి పాండవ సేనాధిపతి అయిన దృష్టద్యుమ్నుడు అడ్డగించాడు. అప్పుడు ద్రోణ దృష్టద్యుమ్నుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంతో పోల్చదగిన యుద్ధం ఇంకొకటి లేదు. అప్పుడు అగ్ని లాంటి నీలుడు అనే రాజు ధనస్సు పట్టుకొని వెలిగిపోయాడు. బాణాలనే నిప్పు రవ్వలను వెదజల్లాడు. నీలుడు కౌరవ సైన్యాన్ని కాల్చివేయసాగాడు. ఆ నీలుడిని చూసి అశ్వత్థామ చాలా కోపించాడు. నీలుడితో ఇలా అన్నాడు, ఓ నీలా, నువ్వు బాణాన్ని జ్వాలలతో ఈ సైన్యాలను నాశనం చేయటం వల్ల నీకేం లాభం కలుగుతుంది? నా ఒక్కడితో యుద్ధం చేయి, నీకు లాభం కలుగుతుంది. ముందు నన్ను పడగొట్టు అన్నాడు. ఆ మాటలు విని నీలుడి ముఖం పద్మంలంగా వికసించింది. వేగంగా అశ్వత్థామను బాణాలతో కొట్టాడు. అప్పుడు అశ్వత్థామ పదునైన బాణాలను వేసి నీలుడి ధనస్సును, ధ్వజాన్ని, గొడుగును ముక్కలు చేశాడు. అప్పుడు నీలుడు డాలు కత్తులను తీసుకొని పక్షిలాగా రథం మీద నుండి కిందికి దూకాడు. అశ్వత్థామ శిరస్సును శరీరం నుంచి వేరు చేయాలని ప్రయత్నించాడు. అశ్వత్థామ ఆ ప్రయత్నాన్ని చూసి నవ్వుతూ ఒక బాణాన్ని ప్రయోగించి నీలుడి శిరస్సును నరికేశాడు. నీలుడు నేల మీద పడి మరణించాడు. అశ్వత్థామ అలా నీలుడిని వధించగా పాండవసేన ఎంతో కలత చెందింది, ఎంతో బాధపడింది. ఆ సమయంలో అర్జునుడు దక్షిణ దిక్కులో ఉన్నాడు. ఇంకా మిగిలి ఉన్న సంసప్తకులను, నారాయణ సేనను, యాదవులను సంహరిస్తున్నాడు అన్నాడు సంజయుడు. వాళ్ళందరినీ సంహరిస్తున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 32వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, పాండవ సైన్యం నశించిపోతోంది. అది చూసి భీముడు సహించలేకపోయాడు. ద్రోణుడిపై వేగంగా 60 బాణాలను ప్రయోగించాడు. కర్ణుడిపై 10 బాణాలను ప్రయోగించాడు. ఆ భీముణ్ణి సంహరించాలని ద్రోణుడు సంకల్పించి
పదునైన బాణాలను ప్రయోగించాడు, తీవ్రంగా గాయపరిచాడు. తర్వాత ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ వీరందరూ కూడా భీముణ్ణి బాధించాలని అనుకున్నారు. భీమసేనుడు వారందరినీ తన బాణాలతో అడ్డుకున్నాడు. తన బాణాలతో వారిని బాధించాడు, భయంకరంగా గర్జించాడు. ధర్మరాజు ఆ భీముణ్ణి చూసి యోధులతో ఇలా అన్నాడు, ఓ వీరులారా, మీరందరూ కలిసి భీముణ్ణి రక్షించండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు నకుల సహదేవులు, సాత్యకి ద్రోణ సైన్యాన్ని చీల్చివేయాలనే కోరికతో భీముడి వద్దకు వచ్చారు. వారందరినీ ద్రోణుడు అడ్డగించాడు. ఎక్కడ ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు, ఏం జరుగుతుందో. నియమాలను ఎవరూ పాటించటం లేదు, పోయాయి, గాలికి పోయాయి అన్నీ. యుద్ధ మర్యాదలన్నీ వ్యర్థమైపోయాయి. ఆ సమయంలో దృష్టద్యుమ్నుడు ఇది మనం విజృంభించవలసిన సమయం అని పాండవులను తొందరపెట్టాడు. పాండవులు అతడి ఆజ్ఞను పాటించి ద్రోణాచార్యుడిపై బాణాలను ప్రయోగించాడు. ఆ సమయంలో ద్రోణాచార్యుడి రథం వద్ద అన్ని వైపుల నుండి పరిగెత్తండి, పట్టుకోండి, నిర్భయంగా శత్రువులను నరకండి అనే కేకలు పెద్దగా వినిపించాయి. అప్పుడు ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, సైంధవుడు, విందానువిందులు, శల్యుడు పాండవ సేనను ఎదుర్కొన్నారు. అప్పుడు పాంచాలుడు పాండవులతో కలిసి ధర్మంగా పోరాడారు. వారు బాణాల దెబ్బలు తగిలి ఆర్తులై ఉన్నారు. అయినా కూడా వారు ద్రోణుని విడిచిపెట్టలేదు. అప్పుడు ద్రోణుడు ఎంతో కోపించి 100 కొద్ది బాణాలను ప్రయోగించాడు. వీళ్ళు మాత్రము ఏ ధర్మాన్ని పాటించుకోకుండా చేస్తున్నారు. పాపం పాండవులు మాత్రం అన్ని ధర్మాలు పాటిస్తున్నారు, యుద్ధ ధర్మాలు. ఎక్కడండి ఇది తాపత్రయం? చూడండి, వీళ్ళు ధర్మం అంతా ఏది చెదిరిపోయింది మొత్తం. వీళ్ళది, కౌరవులది. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ఇష్టమొత్తం చోటుకు పరిగెత్తున్నారు, ఇష్టం వచ్చి వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. చేది పాంచాల పాండవులతో తీవ్రంగా యుద్ధం చేశాడు. ఆ సమయంలో ద్రోణుడి అల్లెత్రాటి ధ్వని అన్ని దిక్కులకు వినిపించాయి. అది పిడుగుపడినప్పటి ధ్వనిలాగా ఉంది. అనేక మందికి తీవ్ర భయం కలిగించింది. అప్పుడు ద్రోణుడు పాండవ సేనను నాశనం చేస్తున్నాడు. ఇంతలో అర్జునుడు సంసప్తకులను ఎంతోమందిని వధించాడు. ఇంకా దండుగున్నారు ఆ సంసప్తకులు, వాళ్ళెవరూ పోలే. అలా వీరులైన సంసప్తకులను అర్జునుడు సంహరించి వేగంగా ద్రోణుడు ఉన్న చోటుకు వచ్చాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అర్జునుడిని మేము చూశాం. అతడు కౌరవ సైనికులను ఎంతో బాధ కలిగించాడు. అర్జునుడు తన శస్త్రాలతో కౌరవులను అందరినీ కాల్చివేశాడు. అర్జునుడు వేసిన 1000 కొద్ది బాణాలను శత్రుసేనలోని ఏనుగులు, అశ్వాలు పడిపోయాయి. రథాల మీద యుద్ధం చేసేవారి తలలు తెగిపోయాయి. అర్జునుడి బాణాల దెబ్బల తగిలి కొంతమంది సైనికులు ఆర్తనాదాలు చేశారు, కొంతమంది నశించారు. ఇంకొంతమంది ప్రాణాలు విడిచి నేల మీద పడిపోయారు. అర్జునుడు తీవ్రంగా యుద్ధం చేస్తూ ఉన్నా కూడా యుద్ధ ధర్మాలను పాటించాడు. అర్జునుడు ఒక్కడే పాటిస్తున్నాడు. చూడండి, పంచపాండవులందరూ పాటిస్తున్నారు. ఇక్కడ కౌరవులు ఎవరూ పాటించడం లేదు. చెప్పాలంటే ద్రోణుడు కూడా పాటిస్తున్నాడో లేదో అట్లా ఉంది. శత్రు యోధులలో రథాల మీద నుండి కిందకు దూకిన వారిపై బాణాలు వేయలేదు. చూడండి, వాళ్ళైతే వేసేవాళ్ళు. ఎంతోమందిని అట్లే చేశారు. రథం మీద నుంచి కిందికి దూకితే బాణం వేయకూడదని ఒక రూల్స్ ఉంది. పాపం అర్జునుడు వేయలేదు, రక్షించుకొని లేవే. వీపు చూపిస్తే వేయడు బాణాలు. కానీ వీళ్ళు ఇట్లా కాదు. పాండవులు కిందికి దూకినా వేస్తున్నారు, వీపు చూపినా వేసేస్తున్నారు. నేల మీద పడినటువంటి వారిని చంపలేదు అర్జునుడు. యుద్ధాన్ని ఆపిన వారిని చంపలేదు. ఎవరెవరు యుద్ధం ఆపుతారో వాళ్ళని చంపలేదు. యుద్ధ మర్యాదలను పాటించాడు. ఎవరు విల్లు బాణాన్ని కింద వేస్తున్నారో వాడి మీద బాణ ప్రయోగం చేయలేదు. అర్జునుడి విజృంభణకు కౌరవ సేనల రథాలు విరిగిపోయాయి. వారి స్థితి చిత్రంగా ఉంది. దాదాపుగా అందరూ యుద్ధం చేయటాన్ని
విరమించారు. అందరూ అయ్యో కర్ణ, అయ్యో కర్ణ అని ఆర్తనాదాలు చేశారు. శరణు కోరుతున్న వారి ఆర్తనాదాన్ని కర్ణుడు విన్నాడు. భయపడకండి అని అభయమిచ్చి అర్జునుడికి ఎదురు వెళ్ళాడు. కర్ణుడు సమస్త కౌరవ వీరులను సంతోషపెట్టాలని ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం నుండి ఎన్నో బాణాలు వెలువడ్డాయి. వాటిని అర్జునుడు తన బాణాలతో చిన్నా భిన్నం చేశాడు. అప్పుడు కర్ణుడు అర్జునుడి బాణాలను ప్రతి అస్త్రాన్ని ఇంకొక అస్త్రంతో వారించాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు, భీముడు, సాత్యకి కర్ణుణ్ణి సమీపించారు. 3 బాణాలను ప్రయోగించి కర్ణుణ్ణి బాధించారు. కర్ణుడు అర్జునుడు చేసిన అస్త్రాన్ని తన బాణంతో అడ్డుకొన్నాడు. 3 బాణాలతో ఆ ముగ్గురి ధనుస్సులను ఖండించాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు, భీముడు, సాత్వికి విషం పోయిన సర్పంలాగా అయిపోయారు. రథశక్తులను పైకెత్తి సింహంలాగా గర్జిస్తూ విసిరేశారు. ఆ మహాశక్తులు సర్పాలలాగా కర్ణుడి రథం వైపుకు వేగంగా వచ్చాయి. కర్ణుడు 3 బాణాలను ప్రయోగించి వాటిని ఖండించాడు. పెద్దగా సింహనాదం చేసి అర్జునుడిని ఎదిరించాడు. అప్పుడు అర్జునుడు విజృంభించాడు. 7 బాణాలతో కర్ణుడిని గాయపరిచాడు. పదునైన బాణాలను ప్రయోగించి కర్ణుడి తమ్ముడిని సంహరించాడు. తర్వాత 7 బాణాలతో శత్రుంజయుడిని సంహరించాడు. ఒక బల్లంతో విపాటుడి శిరస్సును ఖండించాడు. కౌరవులందరూ చూస్తున్నారు. కర్ణుడు కూడా చూస్తూ ఉండగా అర్జునుడు కర్ణుడి 3 సోదరులను కూడా చంపేశాడు. అప్పుడు భీముడు తన రథం మీద నుంచి గరుక్మంతుడిలాగా ఎగిరి కిందికి దూకాడు. పదునైన కత్తితో కర్ణుడి వక్షస్థానంలోని 15 మంది యోధులు తలలను కూడా నరికేశాడు. కర్ణుడి పక్షంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా. తర్వాత భీముడు ధనస్సు తీసుకొని కర్ణుడిపైకి 10 బాణాలను ప్రయోగించాడు. మళ్ళీ 5 బాణాలను ప్రయోగించి రథసారథిని కర్ణుడి అశ్వాలను గాయపరిచాడు. మరోవైపున దృష్టద్యుమ్నుడు పదునైన కత్తిని తీసుకొని చంద్రవర్మను నిషధరాజైన బృహత్ క్షత్రుడిని వధించాడు. తర్వాత దృష్టద్యుమ్నుడు రథాన్ని ఎక్కి ధనస్సును తీసుకొని 73 బాణాలను కర్ణుడి మీదకి ప్రయోగించి గాయపరిచాడు. యుద్ధరంగంలో పెద్దగా గర్జించాడు. ఇంకొక వైపు నుంచి సాత్యకి 64 బాణాలను కర్ణుడిపైకి ప్రయోగించి సింహంలాగా గర్జించాడు. తర్వాత 2 బాణాలను ప్రయోగించి కర్ణుడి ధనస్సును ఖండించాడు. మళ్ళీ 3 బాణాలను ప్రయోగించి కర్ణుడి చేతుల మీద, గుండెల మీద గాయం చేశాడు. అప్పుడు కర్ణుడు తేరుకోలేకపోయాడు. వెంటనే దుర్యోధనుడు, ద్రోణుడు, జయద్రథుడు కలిసి సాత్యకి వల్ల బాగా బాధపడుతున్న కర్ణుడిని కాపాడారు. కర్ణుడికి అడ్డంగా నిలబడ్డారు. అప్పుడు నీ సైన్యం సాత్యకికి ఎంతో భయపడ్డారు. కర్ణుడి వైపుకు పరిగెత్తారు. ఆ సమయంలో దృష్టద్యుమ్నుడు, భీముడు, అభిమన్యుడు, అర్జునుడు, నకుల, సహదేవులు సాత్యకికి అండగా నిలిచారు. అతన్ని రక్షించసాగారు. ఇలా ఇరుపక్షాలు భయంకరంగా తీవ్రమైన యుద్ధం చేసుకున్నారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 33వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, అర్జునుడు మన సేనను నాశనం చేశాడు. ద్రోణాచార్యుడి సంకల్పం వ్యర్థమైపోయింది. ధర్మరాజు రక్షించబడ్డాడు. నీ వారందరినీ కవచాలు ధ్వంసం అయిపోయాయి. నీ వారికి యుద్ధంలో అందరూ ఓడిపోయారు. అందరూ దుమ్ము కొట్టుకొని పోయారు. బాగా కలత చెందున్నారు. 10 దిక్కులు చూస్తున్నారు. శత్రువులు వేసిన బాణాలతో నీ వారి శరీరాలు బద్దలైపోయాయి. ద్రోణుని ఆజ్ఞానుసారంగా ఆ రోజు యుద్ధాన్ని వారు విరమించారు. సకల భూతగణాలు అర్జునుడి గుణాలను, శ్రీకృష్ణుడికి అర్జునుడి యందు గల ఆత్మీయతను మెచ్చుకున్నారు. ఆ సమయంలో మీ పక్షం వారు ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉన్నారు. శత్రుపక్షం వారిదే పైచేయి అయింది. దానికి దుర్యోధనుడు మనస్సులో ఎంతో దుఃఖించాడు. దుర్యోధనుడికి ద్రోణుడిపై ఎంతో ప్రేమ ఉంది.
తాను శూరుణ్ణి అనేటువంటి అభిమానం ఉంది. అందువల్ల మరునాడు ఉదయం దుర్యోధనుడు ద్రోణుడితో వీరులందరూ వింటూ ఉండగా మాట్లాడాడు. ఆ సమయంలో దుర్యోధనుడు ఎంతో కోపించున్నాడు. అందుచేత దుర్యోధనుడి మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. అతడు ద్రోణుడితో ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నీ దృష్టిలో మేము నిజంగా శత్రుపక్షం వారం. కాబట్టి ఈరోజు నీ దగ్గరకు వచ్చిన ధర్మరాజును నువ్వు పట్టుకోలేదు. దగ్గరికి వచ్చినాను వదిలేశావు నువ్వు. శత్రువు ఎవడైనా నీ చూపులో పడితే తప్పించుకోలేడు కదా. అతడు నువ్వు పట్టుకోవాలి అనుకుంటే అతన్ని దేవతలతో కలిసి పాండవులు రక్షిస్తున్నా తప్పించుకోలేడు కదా. ముందు ప్రీతితో నాకు ఒక వరాన్ని ఇచ్చావు, తర్వాత దాన్ని నువ్వు పాటించలేదు. నువ్వు పూజ్యుడువు, మా వంటి నీ భక్తులకు ఆశాభంగం చేయకూడదన్నాడు. ఆ మాటలు విని ద్రోణుడు ఎంతో బాధపడ్డాడు. దుర్యోధనుడితో ఇలా అన్నాడు: నీ కోరికను నేను తీర్చాలనుకుంటున్నాను, అలాంటి నన్ను నువ్వు ఇలా మాటలు అనటం ఏమీ బాగలేదు. ధర్మరాజును అర్జునుడు రక్షిస్తున్నాడు. నేను చెప్పాను అప్పుడే, అర్జునుడు రక్షిస్తున్న వారిని దేవదానవ గంధర్వులు జయించలేరని. యక్షలు, ఉర్రుగులు, రాక్షసులు కలిసినా జయించలేరని నీకు చెప్పాను. విశ్వశ్రుగ్ యత్ర గోవిందః పృతనాని స్తతార్జనః తత్ర కస్య బలం క్రామేత్ అన్యత్ర త్రంబకాత్ ప్రభోగో. విశ్వస్రష్ట అయిన శ్రీకృష్ణుడు, సేనానాయకుడైన అర్జునుడు ఉన్న చోట శివుడి కన్నా ఏ శక్తి కూడా సమర్థమైనది కాదు. నాయన, ఈరోజు నిజం చెప్తున్నాను, ఇది ఎప్పుడూ తప్పదు. ఈరోజు ఎవరో ఒక మహారథుడు నేను చంపేస్తాను. దేవతలు కూడా ఛేదించలేని ఒక వ్యూహాన్ని ఈరోజు నేను పన్నుతున్నాను. ఓ రాజా, నువ్వు అర్జునుడిని తప్పించు. మళ్ళీ అదే చెప్తున్నాడు, నువ్వు అర్జునుని ఎట్లానా తప్పించు. అర్జునుడు ఉండే వరకు నేను చంపలేను. మన వారిలో ఎవరో ఒకరిని అర్జునుడితో యుద్ధం చేయటానికి నియమించు. అర్జునుడికి తెలియంది లేదు, అలాగే అసాధ్యంగాని ఏదీ లేదు, అన్నీ చేసేస్తాడు. అతడు సర్వశస్త్ర అస్త్ర జ్ఞానాన్ని సంపాదించాడు అన్నాడు. అప్పుడు దక్షిణ దిక్కున ఉన్న సంసప్త గణాలు మళ్ళీ అర్జునుడిని యుద్ధానికి పిలిచారు. అర్జునుడు అటువైపు వెళ్ళాడు మళ్ళీ. అప్పుడు అర్జునుడికి వారికి ఘోరమైన యుద్ధం జరిగింది. ఇక ఇటువైపున ద్రోణుడు ఏర్పరిచిన వ్యూహం మధ్యాహ్న కాలంలో వెలిగిపోయే మార్తాండుల్లాగా వెలిగింది. ధర్మరాజు ఆజ్ఞతో అభిమన్యుడు ఛేదించటానికి వీలుగాని చక్ర వ్యూహాన్ని భేదించాడు. అభిమన్యుడు వేల కొద్ది వీరులను సంహరించాడు, దుష్కర కార్యాన్ని చేశాడు. 6 వీరులతో పోరాడుతూ దుశ్శాసన కుమారుడి చేతిలో మరణించాడు. అభిమన్యుడి మరణం వల్ల మేమంతా ఆనందించాం. పాండవులు ఎంతో దుఃఖించారు. వెంటనే యుద్ధాన్ని ఆపేశారు అన్నాడు సంజయుడు. అప్పుడు ఈయన వదులుతాడా? ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు, ఏమయ్యా, అభిమన్యుడు మరణించాడు అని విని నా మనస్సు బర్దలైపోతుంది. ఈ క్షాత్రధర్మం దారుణమైనది, దీని ధర్మవేత్తలు ఏర్పరిచారు. అందువలనే రాజ్యాకాంక్ష గల శూరులు బాలుని కూడా వదలలేదు. అతడి మీద కూడా శస్త్రాలను ప్రయోగించారు. అభిమన్యుడు రణభూమిలో నిర్భయుడుగా ఉన్నాడు, అడ్డు లేకుండా సంచరిస్తూ ఉన్నాడు. బాలుడైన అభిమన్యుణ్ణి వీరులైన అనేక మంది ఎలా చంపారు? ఆ చిన్నవాడిని ఎందుకు చంపారు? ఇది ఇప్పుడు నాకెందుకో యుద్ధం చేయకపోయింటే బాగుండేమో ఇప్పుడు అనిపిస్తుందట. సగమంతా అయిన తర్వాత ఇంకేమో అయిపోయి వచ్చింది మంగళం, ఇప్పుడు అనిపిస్తుంది చేయకపోయింటే బాగుండు అని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.